జ్యోతిష్యంలో కొన్ని రాసులుంటాయండి. వాటికి ఒక ప్రత్యేకమైన రహస్యమైన శక్తి ఉంటుంది. వాటిని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. అలాంటి రాసుల్లో చాలా ముఖ్యమైనది వృశ్చిక రాశి. తీవ్రమైన పట్టుదల, లోతైన ఆలోచనలు, జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి ఇవన్నీ ఈ రాశి సొంతం. ఈరోజు మనం ఈ అద్భుతమైన రాశి గురించి, ముఖ్యంగా దానిలో దాగి ఉన్న రెండు విభిన్నమైన నక్షత్రాల కథ గురించి పూర్తిగా విశ్లేషించుకుందాం. అందరికీ నమస్కారం. మీ భక్తి టీవీకి స్వాగతం. గతంలో మన ఛానల్ పేరు లక్కీ స్పిరిచువల్స్. ఇప్పుడు మీ అందరి కోసం మీ భక్తి టీవీగా మీ ముందుకు వచ్చాం. మీలో ఎంతమంది వృశ్చిక రాశివాళ్లున్నారు? ఒకవేళ మీదే ఈ రాశి అయితే ఈ విశ్లేషణ మీకోసమే. ఒకవేళ మీరు మా ఛానల్కి కొత్త అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ రాశి ఏంటి, మీ నక్షత్రమేంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అప్పుడే కదా మనం ఇలాంటి ఎన్నో విషయాలు మాట్లాడుకోగలం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం. ముందుగా వృశ్చిక రాశి అంటే ఏంటో ప్రాథమికంగా తెలుసుకుందాం. తర్వాత వాళ్ల అసలు స్వరూపం, వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూస్తాం. ఆ తర్వాత చాలా ముఖ్యమైన భాగం అనురాధ, జ్యేష్ఠ ఈ రెండు నక్షత్రాల మధ్య ఉన్న తేడా ఏంటి, వాళ్ల జీవితం, కెరీర్ ఎలా ఉంటుంది, చివరిగా వాళ్ల విజయానికి ఉపయోగపడే కొన్ని శక్తివంతమైన ఆధ్యాత్మిక చిట్కాలు, వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. రైట్, ఇక మొదటి భాగానికొచ్చేద్దాం. వృశ్చిక రాశి ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. ఇది తీవ్రతకు, పరివర్తనకు మారుపేరు. జ్యోతిష్య చక్రంలో వృశ్చికం 8వ రాశి. ఇది ఒక జలతత్వ రాశి. అంటే ఏంటి? వాళ్ల భావోద్వేగాలు ఒక సముద్రం లాంటివి. పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల చాలా లోతుగా, శక్తివంతంగా ఉంటాయి. దీనికి 2 అధిపతులుండటం ఒక విశేషం. ఒకరు కుజుడు, అంటే అంగారకుడు. ఈయన యుద్ధగ్రహం, ధైర్యానికి ప్రతీక. అందుకే వీళ్లలో ఆ పోరాట పటిమ, పట్టుదల కనిపిస్తాయి. ఇక రెండో గ్రహం కేతువు. ఈయన ఆధ్యాత్మికతకి, రహస్యాలకి, అంతర్దృష్టికి కారకుడు. అందుకే వీళ్లని అంత తేలిగ్గా అర్థం చేసుకోలేం. ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయికే వృశ్చిక రాశి వాళ్లని అంత స్పెషల్గా చేస్తుంది. ఓకే, ఇప్పుడు వీళ్ల క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఇంకాస్త లోతుగా చూద్దామా? వాళ్ల వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వాళ్లను అర్థం చేసుకోవటం నిజంగా ఒక ఆర్ట్ అండి. వాళ్లు ప్రేమించిన వాళ్ల కోసం ప్రాణమిస్తారు. చాలా నమ్మకంగా ఉంటారు. వాళ్ల ఇంట్యూషన్ పవర్ మామూలుగా ఉండదు. ఎదుటి వాళ్ల మనసులో ఏముందో ఇట్టే పసిగట్టేస్తారు. కాని తమ మనసులో ఏముందో మాత్రం ఎవ్వరికీ చెప్పరు. చాలా రహస్యంగా ఉంటారు. అయితే ఒక్క విషయం, వాళ్ల నమ్మకాన్ని గనక దెబ్బతీశారంటే, మోసం చేశారంటే జీవితంలో మళ్లీ వాళ్లని క్షమించరు. ఆ పగని అంత తేలిగ్గా మర్చిపోలేరు. వాళ్ల ఫేవరెట్ కలర్ కూడా ముదురు ఎరుపు. ఆ అభిరుచికి, ఆ శక్తికి అది ఒక సింబల్ అన్నమాట. సరే, వృశ్చిక రాశి అంటే అందరూ ఒకేలా ఉంటారా? అస్సలుండరు. ఎందుకంటే ఒకే రాశిలో వేర్వేరు నక్షత్రాలుంటాయి. వృశ్చిక రాశిలో ముఖ్యంగా అనురాధ నక్షత్రంలోని 4వ పాదం, ఇంకా జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు వస్తాయి. ఈ రెండూ ఒకే రాశిలో ఉన్నా వాటి దారులు, వాటి లక్షణాలు పూర్తివేరు. అదిలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటగా అనురాధ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. ఇది భక్తికి, స్నేహానికి, సేవకు ప్రతీక. అనురాధ నక్షత్రానికి అధిపతి శని భగవానుడు. శని అనగానే చాలామంది భయపడతారు. కాని శని క్రమశిక్షణకు, ఓపికకు, కర్మఫలానికి అధిపతి. అందుకే ఈ నక్షత్రంలో పుట్టినవాళ్లు జీవితం మొదట్లో కొన్ని ఇబ్బందులు, ఆలస్యాలు ఎదుర్కోవచ్చు. కాని వాళ్ల కష్టానికి, వాళ్ల పట్టుదలకి శనిదేవుడు ఖచ్చితంగా సరైన సమయంలో గొప్ప ఫలితాన్ని ఇస్తాడు. వీళ్ళు దేవగణానికి చెందినవాళ్లు. అంటే స్వభావరీత్యా చాలా సాత్వికంగా, సహాయం చేసే గుణంతో, దైవభక్తితో ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు చాలా ప్రేమగా, సంప్రదాయబద్ధంగా ఉంటారు. కుటుంబానికి ఎంతో విలువ ఇస్తారు. ఇక రెండో నక్షత్రం జ్యేష్ఠ. పేరులోనే ఉంది కదా, జ్యేష్ఠ అంటే పెద్ద అని అర్థం. ఇది అధికారానికి, వ్యూహానికి సంబంధించిన శక్తివంతమైన నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు అంటే తెలివితేటలు, కమ్యూనికేషన్, వ్యాపార దక్షత. అందుకే ఈ నక్షత్రం వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్, స్ట్రాటజిక్ థింకింగ్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళు రాక్షసగణానికి చెందినవాళ్లు. రాక్షస గణం అంటే నెగటివ్ అని కాదు. దాని అర్థం వాళ్ల దృష్టి అంతా ప్రాపంచిక విషయాల మీద, విజయం సాధించడం మీద, అధికారం పొందడం మీదే ఎక్కువగా ఉంటుంది. వీళ్ల అధిదేవత ఇంద్రుడు, దేవతల రాజు. అందుకే వీళ్లలో ఆ నాయకత్వ లక్షణాలు, అందర్నీ తమ కంట్రోల్లో ఉంచుకోవాలనే గుణం సహజంగానే వస్తాయి. ఈ నక్షత్రంలోని స్త్రీలు చాలా ఇండిపెండెంట్గా, కెరీర్ ఓరియంటెడ్గా ఉంటారు.
కాని ఒక చిన్న సమస్య, విమర్శను అస్సలు తట్టుకోలేరు, ఇతరులలో లోపాలను వెంటనే ఎత్తిచూపుతారు. చూసారా, ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అనురాధకు అధిపతి శని, జ్యేష్ఠకు బుధుడు. ఒకటి దేవగణం, ఇంకొకటి రాక్షసగణం. ఒకరి మార్గం భక్తి, సేవ అయితే ఇంకొకరి మార్గం అధికారం, శక్తి. ఒకే రాశిలో పుట్టినా వాళ్ల గ్రహాల ప్రభావం వల్ల వాళ్లు ఎంచుకునే దారులు, వాళ్ల ఆలోచనా విధానం పూర్తిగా వేరుగా ఉంటాయి. ఇదే వృశ్చిక రాశిలోని అసలైన రహస్యం. ఇప్పటివరకు నేను చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించాయి? మీ క్యారెక్టర్కి లేదా మీకు తెలిసిన వృశ్చిక రాశి వాళ్ల క్యారెక్టర్కి మ్యాచ్ అవుతున్నాయా? అవును అయితే సరిగ్గా ఉంది అని, కాకపోతే కాదు అని కింద కామెంట్ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యం. దాన్ని బట్టే మేము నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా సమాచారం ఇవ్వగలుగుతాం. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఆ బటన్ నొక్కేయండి. సరే, ఈ వ్యక్తిత్వ లక్షణాలన్నీ బాగానే ఉన్నాయి. మరి వీళ్ల జీవిత ప్రయాణం, కెరీర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ విషయం వివరంగా చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ల జీవితం ఒక ఫీనిక్స్ పక్షిలాంటిది అంటారు. అంటే బూడిద నుండి మళ్లీ పుట్టడం. వాళ్ల స్వభావం చాలా తీవ్రంగా ఉంటుంది, అస్సలు రాజీపడరు. దీనివల్ల వాళ్ల యవ్వనంలో, ముఖ్యంగా కెరీర్ స్టార్టింగ్లో చాలా స్ట్రగల్స్, గొడవలు ఎదుర్కొంటారు. చాలామంది వీళ్లను చూసి వీళ్లంతే, జీవితంలో పైకి రాలేరు అనుకుంటారు. కాని వాళ్లలో ఉన్న పట్టుదల, ఓటమిని అంగీకరించని తత్వం వాళ్లని వదిలిపెట్టదు. మధ్యవయసు వచ్చేసరికి, అంటే ఒక 30 నుండి 35 ఏళ్లు దాటాక అద్భుతమైన విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. అదే వాళ్ల స్పెషాలిటీ. వాళ్లలో ఉన్న సహజమైన టాలెంట్స్ని బట్టి వీళ్లకు కొన్ని రంగాలు బాగా సెట్ అవుతాయి. వాళ్లకు లోతైన పరిశోధన చేసే గుణం ఉంటుంది కదా, అందుకే సైకాలజీ, డిటెక్టివ్ వర్క్, సైంటిఫిక్ రీసెర్చ్ ఫీల్డ్స్లో అదరగొడతారు. కుజుడి ప్రభావం వల్ల పోలీస్, ఆర్మీ, జ్యుడిషరీ వంటి శక్తివంతమైన పదవుల్లో బాగా రాణిస్తారు. కేతువు ప్రభావం వల్ల జ్యోతిష్యం, వాస్తు, హీలింగ్ లాంటి ఆధ్యాత్మిక, రహస్య శాస్త్రాల మీద కూడా మంచి పట్టుంటుంది. ఇక వ్యాపార రంగంలోకొస్తే ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వంటి రంగాల్లో వీళ్ల వ్యూహాత్మక ఆలోచన బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అంతా బావుంది. కానీ జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందుల్ని తగ్గించుకొని విజయాన్ని ఇంకాస్త వేగంగా అందుకోవాలంటే ఏం చేయాలి? దానికి కొన్ని శక్తివంతమైన ఆధ్యాత్మిక మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మంత్రం. మంత్రమంటే ఏదో అర్థంలేని శబ్దం కాదు. అది ఒక పవిత్రమైన ధ్వని, ఒక వైబ్రేషన్. సరైన మంత్రాన్ని శ్రద్ధగా జపించడం వల్ల మన చుట్టూ ఉన్న గ్రహాల ప్రతికూల శక్తిని తగ్గించుకుని సానుకూల శక్తిని పెంచుకోవచ్చు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కదా, ఆయన శక్తిని, ధైర్యాన్నిస్తాడు. కాని కొన్నిసార్లు అదే శక్తి కోపంగా, దూకుడుగా మారిపోతుంది. దాన్ని సమతుల్యం చేయడానికి ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనే కుజ బీజమంత్రాన్ని రోజూ లేదా కనీసం ప్రతి మంగళవారం 108 సార్లు జపిస్తే చాలా మంచిది. దాంతోపాటు కుజుడికి అధిదేవత అయిన శ్రీ ఆంజనేయస్వామి పూజించడం, హనుమాన్ చాలీసా చదవడం వల్ల మానసిక స్థైర్యం, ధైర్యం కలుగుతాయి. రత్నధారణ కూడా ఒక అద్భుతమైన పరిహారం. గ్రహాల యొక్క విశ్వశక్తిని నేరుగా మన శరీరంలోకి తీసుకురావడానికి రత్నాలు సహాయపడతాయి. వృశ్చిక రాశి వాళ్లకి ముఖ్యమైన రత్నం పగడం. ఇది కుజుడి శక్తిని బ్యాలెన్స్ చేసి ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇకపోతే అదృష్టం, డబ్బు, గౌరవం పెరగడానికి కనకపుష్యరాగం ధరించవచ్చు. వాళ్ల తీవ్రమైన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని ప్రశాంతంగా ఉండటానికి చంద్రుడికి సంబంధించిన ముత్యం కూడా బాగా సహాయపడుతుంది. అయితే రత్నాలు ధరించే ముందు ఒకసారి అనుభవజ్ఞులైన జ్యోతిష్యుణ్ణి సంప్రదించడం చాలా ఉత్తమం. కాబట్టి చూశారు కదా, వృశ్చిక రాశిలోని 2 విభిన్న మార్గాల గురించి తెలుసుకున్నాం. భక్తి మార్గంలో వెళ్లే అనురాధ, అధికార మార్గంలో వెళ్లే జ్యేష్ఠ. ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిసాక మీలో ఉన్న ఈ అద్భుతమైన శక్తిని మీరు ఏ దారిలో నడిపించాలని అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని, ఉపయోగపడేదని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య, ఆధ్యాత్మిక విషయాల కోసం మీ భక్తి టీవీ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఇప్పటికే మా కుటుంబంలో సభ్యులైన వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మాత్రం మర్చిపోకుండా మీ నక్షత్రమేంటి, మీ రాశి ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.